పౌలు జీవితంలో కూడా విశేషమైన అద్భుతాలు ఏంటి, ఏం జరిగింది చదవండి 12వ వచనం. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. ఆమేన్. ఏం తీసుకొచ్చినారంట? ఆయన శరీరానికి తగిలినటువంటి బట్టలు తీసుకొని పోయి దయ్యాల మీద వేసినప్పుడు, ఆ దయ్యం పట్టిన వాళ్ళ మీద, రోగుల మీద వేసినప్పుడు వాళ్ళు స్వస్థత ఉంది. రోగములు వారిని విడిచిపోయాను. హల్లెలూయా. అన్నమాట రోగముకు అర్థమైంది, ఇది పౌలు నుంచి వచ్చిన కర్చీఫ్. అంటే ఏమర్థమైంది? పౌలు కర్చీఫ్ లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఉంది. ఆ శక్తి దగ్గరకు వచ్చేసరికి ఆ సైతాను యొక్క దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగములు వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రతి క్రైస్తవుడు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు స్వీకరించిన తర్వాత నీవే కాదు, నీ ఇల్లంతా కూడా ఆశీర్వదింపబడుతుంది.